గుడ్ మార్నింగ్ సార్. నమస్తే విష్ణు గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. అదే అడగబోతున్నా సార్. వాస్తవానికి మిమ్మల్ని మీకు ఫోన్ చేసింది అందుకోసమే. లైవ్ సార్, లైవ్ లో ఉన్నాను. చెప్పండి చెప్పండి. అయితే కస్బా శంకర్రావు సార్ తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో అద్భుతంగా చదివినటువంటి ఒక మేధావి. ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి కస్బా శంకర్రావు సారు తెలివైనటువంటి, ఇప్పుడు జనాలకు ఇలా ఏమంటారు, తెలిసినటువంటి వాళ్ళే ఆ ముందున్నటువంటి వరుసనే, లేదా వెనక డోర్ నుంచి పోయి ఏదైనా మన ఎమ్మెల్యేల దగ్గరకు పోయి కలిసి ఇక నేను ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకే అక్కడ ఆల్రెడీ పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి. మరి మీడియా ముందు ఉన్నటువంటి వాళ్ళే మీడియాలో వచ్చినటువంటి వాళ్ళకే పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి ఇలా కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో నిజమైనటువంటి ఉద్యమకారులు అనేక మంది ఉన్నారు. దాంట్లో మరి కస్బా శంకర్రావు సార్ కూడా ఒకరు. మరి సార్ గుడ్ మార్నింగ్. అయితే నాకు ఒక్క ప్రశ్న సార్, చెప్పండి. ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు వెంటనే చెప్పారు మీరు రాగానే, కానీ నిజమైన తెలంగాణ వచ్చిందంటారా సార్? నిజమైన తెలంగాణ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఎస్, అసలు నిజమైన తెలంగాణ రావాలంటే అత్యధిక శాతం ఉన్న బీసీ వర్గాలకు రావాలి. అట్టడుగులో ఉన్న ఎస్సీ ఎస్టీ జాతులకు సంబంధించినటువంటి వాళ్ళ విద్య ఉపాధి వైద్యం మెరుగైన రోజే నిజమైన తెలంగాణ వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఎస్ సార్. మరి ఏం చెప్తారు సార్? ఇప్పుడు గత ప్రభుత్వమేమో ఒక రకమైనటువంటి విధానంలో పనిచేసింది, ఈ ప్రభుత్వం ఒక విధానంలో పనిచేస్తుంది. మరి ఎలాంటి ప్రభుత్వం వస్తే మరి మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు, ఓసీలలో పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది అంటారు? మరి అలాంటి ప్రభుత్వము మనం చూస్తామంటారా? మీరు కేసీఆర్ కుటుంబ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడాలు ఉందనిగా మీరు భావిస్తున్నారా? ఏమన్నా మాకైతే ఏమి తేడా కనిపించట్లేదు. ఎస్, కాబట్టి రెడ్డి రావు పోయి రెడ్డి వచ్చింది అంతే. ఎస్, అంతే తప్ప ఆ గుంపు పోయి ఈ గుంపు వచ్చింది, దోచుకునే గుంపులు. ఎస్, అంతే తప్ప పెద్దగా తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. నిరుద్యోగులండి ఈ రోజుకు కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా అసలు జరిగింది ఎందుకు? తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరు మీద తెచ్చుకున్నాం. నీళ్ళ సమస్య ఇంకా అట్లనే ఉన్నది, నిధుల సమస్య అట్లనే ఉన్నది, ఉద్యోగాల సంగతి అయితే ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితులేనే. నిరుద్యోగులు ఇప్పుడు ముఖ్యంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రావడము నిజంగా అసలు ఈ రోజు రైతుల విషయం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికి తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చుకున్నామని ఫీల్ అవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో సిగ్గుతో తలదించుకోవాలి. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, వాళ్ళు పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక, ధాన్యానికి కనీసం కొనుగోలు కేంద్రాలు లేవండి. నిన్న దాకా మొన్న పడ్డ వర్షానికి, అకాల వర్షాలకు ధాన్యం అంతా తడిచి రైతులు నెత్తినూరు కొట్టుకుంటున్నా గానీ కనీసం పట్టించుకోలే. మీరేమైనా చెప్పండి, ఏమైనానండి. ఒక ఆడపిల్ల ఈ రోజు తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు కవిత నిజంగా నేను మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నాను. అమ్మాయికి 100% మనం మద్దతు ఇవ్వాల్సిందే. అఫ్కోర్స్ ఆమె గురించి మనం లోతుగా పోతే ఆమె కోట్ల రూపాయలు సంపాదించుకుని, వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఎవరు సంపాదించుకోలే? హరీశ్రావు ఏమన్నా శుద్ధపూసనా? కేటీఆర్ ఏమన్నా శుద్ధపూసనా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమన్నా నీతిమంతుడా? ఆ కుటుంబం మొత్తం వేల కోట్ల రూపాయలు సంపాదించుకోలేదా? ఈ అమ్మాయి ఒక్క అమ్మాయిని ఇంట్లోకెళ్ళి బయట పడేసిండ్రు. కాబట్టి ఆ అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి ఇవాళ గొంతెచ్చి మీరు వచ్చి రొయ్యలు అమ్ముకోనరా భయ్, మీరు ఇక్కడ సెక్రటరియట్ లో ఉంటే మీ తోడుపల్లి తీస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇస్తుందంటే కనీసం దానికైనా వీళ్ళు స్పందించకపోతే ఎట్లా?
సార్ ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు ఈ నెలలోనే 6 నోటిఫికేషన్లు. మీరు వినండి మంచిగా, మీరు ఎందుకంటే మీరు విద్యావేత్త కాబట్టి మీకు చెప్తా ఉన్నా. ఈ నెలలోనే 6 నోటిఫికేషన్లట. నేడు 3 ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ చేసిండ్రట. లాస్ట్కు ఏమంటాడంటే కమిషన్ పై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇచ్చిండు టీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం గౌడ్. అవునండి, ఎంతమందిని జైలు వేస్తారు, ఎంతమందిని బెదిరిస్తారు, ఎందుకు అంటే ఆయన అంతర్యం ఏంటంటే మేము తప్పు చేస్తాము అని ముందే డిక్లేర్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు సార్? తప్పు చేస్తాము, మీరు కోర్టులను ఆశ్రయించొద్దు, నోడిపిప్పొద్దు వాళ్ళ ఉద్దేశం. ఎస్ కదా, అంతే కదా సార్. దాని స్టేట్మెంట్ దాని అర్థం ఏంటి సార్? వాళ్ళ ఉద్దేశము మేము నోటిఫికేషన్ వేసినట్టు ఉంటది, కానీ నోటిఫికేషన్లు పడవు. నోటిఫికేషన్ పడ్డ తర్వాత మళ్ళా ఏదో లిటిగేషన్, మళ్ళా కోర్టుకు పోతుంది, మళ్ళా అది పెండింగ్. ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉన్నామని చూస్తూనే ఉన్నాం. మళ్ళీ కావాలని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొత్తం తెలంగాణ సమాజం, తెలంగాణ యువత మళ్ళీ ఏకత్రాటిపైకి వచ్చి ఖచ్చితంగా మళ్ళా ఒక నిజమైన తెలంగాణ పోరాటం చేయాల్సిన పరిస్థితి మళ్ళా యూత్ కు ఏర్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఎవరైనా ముందుకు వస్తే మేము 100% దానికి మద్దతుగా మేము నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు కాదు సార్, అట్లా కాదు. ఇప్పుడు ఆల్రెడీ మాలాంటోళ్ళు ఉద్యమాలలో పాల్గొని మరి మా జీవితాన్ని కోల్పోయినాం. మళ్ళా ఇప్పుడు యువతను పిలిచి మీ గాయకుల విషయంలో మీ విషయంలో నేను ఒక విషయం చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. నిన్న కాక మొన్న సార్ కవిత నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగట్లేదు, వెంటనే మీరు జూన్ 2 లోపల మీరు చేయకపోతే, ఏదో ఒక ప్రకటన చేయకపోతే మీ మీద మేము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ఒక స్టేట్మెంట్ చేయడంతో కేశవరావు నూతన కమిటీ ఒకటి వేయడం, దానికి కోదండరామ్ గారు ఉండడం, అద్దంకి దయాక్ గారు ఉండడం, తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండడం, దానికి శోభనక్క ఉండడం, ఇదంతా నిజంగా కమిటీ వేసిందో ఆహ్వానిద్దాం, నో డౌట్. కాకపోతే కాలయాపన కమిటీగానే ఉంటది అనేది నా అభిప్రాయం. ఉద్యమకారులకు ఈ రోజుకు అవతరణ దినోత్సవం కాబట్టి అయ్యా మేము కమిటీ ఇచ్చినాం, ఇగో ఇంతమందిని మేము గుర్తించినాము, వాళ్ళకు ఇగో 250 గజాల స్థలం, ఇంటి స్థలం ఇస్తామన్నాం, ఇంతమందికి మేము ఫలానా దగ్గర ఇవ్వబోతున్నామని కనీసం ఆ స్టేట్మెంట్ ఇచ్చిందండి ఈ రోజు ముఖ్యమంత్రి గారు? చెప్పగలిగిందా? నిజమైన ఉద్యమకారులకు అసలు వాళ్ళకు దిక్కుదోనం లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మేము ఒక కమిటీ కనీసం అదన్నా చెప్పాలి కదండి. ఉడతా భక్తిగా వేయడము, దాని టైంపాస్ కోసం టైంపాస్ కమిటీలు తప్ప ఇంకొకటి ఏమి లేదు, దీంతో ఒరిగేది ఏమి లేదు. అంటే ఇక్కడ కిషోర్ గారు అని మనకు లైవ్ లో ఉన్నాడు కదా సార్. అయితే ఆయన ఏమంటాడంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమం ఏమిటి సార్, మరి అట్లా ఉద్యమాలు చేసుకుంటా పోతుంటే మరి ఎట్లా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు సార్ మిమ్మల్ని. ఓకే కిషోర్ గారు, సరే తెలంగాణ వచ్చింది కదా, మా ఉద్యోగం మాకు ఇప్పించేసారు, మేమే ఉద్యమం చేయము, మా పిల్లలకు నిరుద్యోగము కనీసం 100% నిరుద్యోగ సమస్య తీర్చకండి. ఆయన పాయింట్ ఏంటంటే మళ్ళా ఉద్యమాలు చేసుకుంటా జీవితం కోల్పోవడం ఏంది అని ఆయన పాయింట్. మరి దీనికి పరిష్కారం ఆయనే చెప్పమనండి. అది మీరు చెప్పమంటారు, మిమ్మల్ని చెప్పమంటారు. మమ్మల్ని చెప్పడం మేము తప్పదు. మనకు ఒక ఆకలి అవుతున్నప్పుడు ఏం చేస్తామండి? ఆహారం కోసం ప్రయత్నం చేసుకుంటాం. ఆహారం దొరకనప్పుడు ఏం చేస్తాం? చెట్టు ఎక్కుతాం. చెట్టు కొమ్మలలో కాయ ఉంటే కూడా అంతకు దూరం పోతాం. తప్పదు. ఈ మొద్దు నిధులు ఉన్న ప్రభుత్వాలు ఇవి, మనం దోచుకోవడానికి పుట్టిన ప్రభుత్వాలు. నిజమైన ఎస్సీ బీసీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళలో ఐక్యమత్యత లేక ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు కరెక్ట్ చెప్పారు, కరెక్ట్. వాళ్ళు ఒకవేళ ఐక్యమత్యంగా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి దాపరించేదే కాదు. ఎన్నికలు రాగానే సారాకు, మాంసం ముక్కకు అమ్ముడు పోతున్నారు, ఓట్లకు అమ్ముడు పోతున్నారు. వాళ్ళలో ఆ చైతన్యం లేక వాళ్ళ ఏకత్రాటిపైకి తీసుకురాని
ఆయా వర్గాల కూడా నాయకులు లేరు. అవును. వాళ్ళు అమ్ముడుపోతున్నారు, ప్రజల్ని అమ్ముడుపోతున్నారు. కరెక్ట్ ఎన్నికల టైం రాగానే కథం. మా దగ్గర ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ఉన్నారండి. Yes. ఇవాళ రేపు ఎన్నికలలో 3 సార్లు గెలిచిండు. అవును. 4వ సారి కూడా నాకు 10,000 రూపాయలు, 20,000, 30,000 రూపాయలు ఒక ఓటుకి ఇస్తామనేటువంటి పరిస్థితుల్లో అవును. ఉందాతనంగా ఉన్నారు. నేను ఎట్లనే గెలుస్తున్నా. అవును. మళ్ళా కేసీఆర్ గారు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే నేను మంత్రిని అయితా అవును. అని నిన్న కాక మొన్న మీటింగ్ లో పెద్ద సమావేశంలో చెప్పారు. అవును. కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్న రోజులు తప్పదండి. అవును. కిషోర్ గారు మీరు ఎన్ని అంటే వారు అనేది ఏంటంటే ఇంకా ఉద్యమాలు చేద్దాము, ఇంకా ఇట్లనే కాల్చుకొని చేద్దాము, ఇంకా రైలుకు ఎదురు తిరిగి యువత అంతా పోతుంది అనేటువంటి ఆ ఆవేశంలో బాధలు అంటుండొచ్చు. కానీ మన సమస్య ఉన్నప్పుడు ఉన్నన్ని రోజులు మనం ఏదో ఒకటి చెయ్యక తప్పదు. ముద్దు నిద్రలు ఉన్నోడిని కొట్టలేవరండి, అవును. గుచ్చాలే. అవును. ముళ్ళు కర్ర పెట్టి గుచ్చితే లేస్తాడు. ప్రభుత్వం ముద్దు నిద్రలు ఉన్నది. కరెక్ట్. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం ఈ రోజు అటువంటి మాటలు మాట్లాడుకోవడం నిజంగా శోచనీయం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు పవిత్రమైన దినంలో నిజంగా చాలా విషయాల్ని మీరు ఆల్రెడీ చెప్పారు. నిజంగా అలాంటి ప్రభుత్వాలు దురదృష్టకరం. మరి నిజమైనటువంటి ప్రశ్నించేటటువంటి వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత. ఇప్పుడు ఎవరైతే ఆయన మేము ఇట్లనే నోటిఫికేషన్ చేస్తాము, మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని జైల్లో వేస్తాం అనేటువంటి మాట, అది ఎంత బాధాకరమైన మాట అండి. అది అనే మాట. ఒక బీసీ వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ బూర వెంకటేష్ గౌడ్ అనడం చాలా బాధాకరం. నేను అదే దాన్ని బేస్ చేసుకునే మీతో మాట్లాడితే మీరే అది తప్పు కదండి. ఒక జర్నలిస్ట్, మీరు ఒక జర్నలిస్ట్, ఒక విద్యావేత్త, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఉస్మాన్ యూనివర్సిటీలో మంచి పేరుగాంచినటువంటి వ్యక్తులు కాబట్టి మేము మీతో మాట్లాడిస్తున్నాం. అందుకే అవును అవును థ్యాంక్ యూ వెరీ మచ్. అటువంటి ఏ అధికారి ఉన్నా అటువంటి స్టేట్మెంట్ ఎవడో అంత ఇంత చదువు లేనోడు, లేకపోతే వానికి రాజకీయ పరిజ్ఞానం లేనోడు, ఆడేదో బ్యాక్ డోర్లకు వెళ్ళి మంత్రి అయినోడు, ఇంకోడు అయినోడు అంటే మాట్లాడితేనే దానికి ఏదో మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చండి. ఇట్లాంటి ఐఏఎస్ అనుకుంటూ నువ్వు ఇంటెలెక్చువల్ అనుకుంటా నువ్వు ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడము కరెక్ట్ కాదు కదండి. అంటే ఆయన మేము తప్పు చేస్తాము అనేది డిక్లేర్ చేస్తున్నాడు అనమాట ముందే. తప్పు చేస్తే మీరు చూస్తూ ఊరుకుందండి, మీరేమన్నా తిరగబడితే మేము మిమ్మల్ని జైలు వేస్తాం అంతేగాని ఎంతమంది వేస్తారండి జైల్లో? ఎంతమంది వేస్తారు? ఎన్ని సంవత్సరాలు తీసుకుంటూ వచ్చిండ్రు, ఏం సాధించిండ్రు? ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ యూత్ కు ఈ జైళ్లు, అరెస్టులు, లాఠీ దెబ్బలు, వీపులలో రుచి చూసినోళ్ళే కాబట్టి మళ్ళా రుచి చూడటానికి కూడా సిద్ధపడతారు. సమయం వస్తుంది దేనికైనా. ఆ సమయం సందర్భం కోసం ఏదో ఒక ప్లాట్ఫామ్ కొత్తగా కనబడుతుంది కవిత రూపంలో. కనీసం దానికి ఆమె కన్నా ఒక ఆడపడచండి, ఆమె కన్నా మద్దతు ఇవ్వండి. సిగ్గు శరం వస్తుంది ఈ దొంగలకు. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మీరు కూడా చాలా విషయాలు. నేను లైవ్ లో ఉన్నానండి. లైవ్ లో ఉన్నారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అక్కడ ఉన్న లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారములు. థ్యాంక్ యూ సార్. నూతన తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది కస్బా శంకర్రావు. ఆల్రెడీ ఆయన మంచి సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం ఆల్రెడీ కొట్లాడుతున్నటువంటి వ్యక్తి కస్బా శంకర్రావు గారు మరి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.